ఇది ఒకసారి అదోసారి మాట్లాడతాం సార్, మొత్తం కలిసి మాట్లాడాలి కానీ దీన్ని దాన్ని ఎట్లా మాట్లాడతాం సార్? ఇప్పుడు అట్లా కాదండి, కరువు అదంతా చెప్తా ఉన్నారు. అక్కడ కరువు ఉంది, తరతరాల నుంచి సంవత్సరాల తర్వాత ముందు నుంచి 2 లైన్ రోడ్డు, 4 లైన్ రోడ్డు, 6 లైన్ రోడ్డు ఉన్నప్పుడు లేని కరువు లేని ప్రాబ్లం ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తా ఉంది? ఇప్పుడు రైతులకి అక్కడ శివసాయి క్షేత్రం నుంచి మొదలెట్టి ఇబ్రహీంపట్నం వరకు కొత్త 6 లైన్ రోడ్డు వేయాల్సిన అవసరం కొత్తగా ఏమొచ్చింది? ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు? దానికి ఉన్న కారణాలు ఏంటి? ఇప్పుడు ఉన్న రోడ్డు పక్కన కొంత గవర్నమెంట్ వినండి సార్, కొంత గవర్నమెంట్ మార్జిన్ ఉంది, కావాలంటే దాన్నే ఎక్వైర్ చేయండి. రైతులు ఇళ్ళ ఎవరున్నారో వాళ్ళందరూ ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఒకసారి సార్ నన్ను మాట్లాడండి సార్ ప్లీజ్. మీరు అది కాకుండా కృష్ణానది వైపు కొత్త రోడ్డు కనుక ప్రతిపాదిస్తే రైతులు ఇప్పుడు ఆల్రెడీ రైల్వే లైన్ కోసం కొంతమంది భూములు కోల్పోయారు. ఇప్పుడు గతంలో కచ్చిచర్ల దగ్గర ఒక వరుస భూములు ఇచ్చారు, ఇంకొక వరుస భూములు ఇవ్వాలి. కాకుండా కృష్ణానదికి సమాంతరంగా తీసుకొచ్చి కొత్త రోడ్ వేసినందువల్ల మొన్న బుడమేర్చి కృష్ణానదికి ఒకసారి వరదలు వచ్చినప్పుడు మనకి మార్జిన్ బఫర్ లాగుండి మూలపాడు దగ్గర ఈ హైవే మొత్తం కాచవరం దగ్గర అన్ని చోట్ల కూడా హైవే దాకా నీళ్లు తల్లిపట్టి నిలబండి. అదే కనుక మీరు రోడ్డు ఇంకా కృష్ణానది వైపు తీసుకెళ్లి 1 కిలోమీటర్ తగ్గిస్తే మనకి నీళ్లు బఫర్ తగ్గిపోయి అటు ఇటు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అసలు ఈ కొత్తగా ప్రతిపాదించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉన్నదాన్ని వైట్ చేయకుండా ఎక్కడా లేని ఒక్క నందిగామ నియోజకవర్గం, మైలవరం నియోజకవర్గం ఈ కొత్త ప్రతిపాదన ఎందుకు? సరే ఈ మలుపులన్నీ తీసుకెళ్లారు, ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి మళ్ళీ సేమ్ ఎగ్జిస్టింగ్ రోడ్ వెళ్తా ఉంది కదా. ఇది ఇప్పుడు ఈ ప్రతిపాదన వల్ల సార్ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి దాములూరు, చిలుకూరు, కొటికెలపూడి, మూలపాడు తదితర గ్రామాల రైతాంగానికి ఉన్న భూములు మొత్తం సర్వనాశనం అయిపోయి రైతులు ఇప్పటికే చాలా అవస్థ పడతా ఉన్నారు. ఇది ఒక కొత్త సమస్య. రైతుల నుంచి అతి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఈ భూములు సేకరించడం అనేది ఎంత మాత్రం సాధ్యపడే విషయం కాదు. దయచేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ముందు 1కి 1,00,000 సార్లు పరిశీలించాల్సింది తప్పితే ప్రాక్టికల్ గా ఇది చాలా అసంబద్ధమైన నిర్ణయం. ఉన్న హైవేని అనుసరించి వెళ్ళటం, ఎక్కడైనా డేంజర్ బ్లాక్ స్పాట్స్ ఉంటే కనుక అక్కడ అవసరమైతే కొద్దిగా ఎక్కువగా తీసుకొని ఆ కరువులు సరిచేసే ప్రయత్నం చేయడమే తప్పితే కొత్త హైవే ప్రతిపాదన అనేది ఆచరణీయం కాదు, సాధ్యమైంది కాదు. దీనివల్ల దీర్ఘకాలికంగా ప్రస్తుతం కూడా నష్టమే. చాలా హై పాపులేషన్ ఉందండి అక్కడ, కానీ అక్కడ బైపాస్ చేశారా? దాన్ని రోడ్ వెయిట్ చేసుకుంటే వెళ్తారు. ఈ రోడ్ అంతా కూడా హైవే 6 లైన్స్ చేసి అటు ఇటు సర్వీస్ రోడ్ చేస్తే సర్వీస్ రోడ్స్ లో మూవ్ అవుతారు. మెయిన్ ట్రాఫిక్ వెళ్ళే వాళ్ళతో హైవేలో వెళ్తారు. ఇప్పుడు ఇంత ఏరియా వచ్చిన తర్వాత ఈ టైంలో అసలు కొత్త రోడ్డు ప్రతిపాదన అనేది ఏ రకంగా కూడా ఆచరణ ఏం కాదు, ఆచరణ సాధ్యం కాదు.